గైస్ ఈ వీక్ అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా కెప్టెన్సీ కంటెండర్ ఎంతమంది అయ్యారంటే 6 మెంబర్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. భరణి శంకర్, ఇమానియల్, సుమన్ శెట్టి, తనుజ, రీతు, దివ్య నిఖిత. ఈ వీక్ నేను అనుకున్నది ఏంటంటే లేడీ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. 100% కాకుండా 90% ఉంది. ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్ హౌస్ మేట్ డిసిషన్ ప్రకారం వచ్చిందంటే ఇమానియల్, సుమన్ శెట్టి, దివ్య నిఖిత మీరు కెప్టెన్సీ కంటెండర్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళని చేసిద్దామని ఆ ఉద్దేశంతో వీళ్ళు ముగ్గురిని తీసేస్తారు హౌస్ మేట్. భరణి శంకర్కి ఏంటంటే మీరు బయటకు వెళ్ళి గేమ్ చూసి వచ్చారు కదా, మీరు సేఫ్ గేమ్ ఆడే అవకాశం ఉందేమో, హౌస్ మేట్ ని తొక్కేసే అంత ఉందేమో అని ఆ డిసిషన్ అయితే హౌస్ మేట్ అయితే తీసేస్తారు భరణి శంకర్కి. నెక్స్ట్ మిగిలింది ఎవరంటే తనుజ అండ్ రితు. ఒకవేళ బిగ్ బాస్ వీళ్ళిద్దరిని పోటీ చూడాలంటే ఏమైనా ఫిజికల్ టాస్క్ ఏమైనా పెట్టారనుకో మన రీతు వచ్చేసి కెప్టెన్ 90% అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ హౌస్ మేట్ డిసిజన్ ప్రకారమే నడిచిందనుకో తనుజ కెప్టెన్సీ కంటెండర్ అయితే దీంట్లో అయితే డోకా అయితే లేదు 100%. ఎందుకంటే తనుజ ఆడిన ప్రతి ఒక్క టాస్క్లో ఇండివిజువల్గా అయినా లేకపోతే తన సింగిల్గా ఆడినా కూడా లాస్ట్ వరకు వచ్చింది. లాస్ట్ అంటే ప్రతి టాస్క్లో కెప్టెన్సీ కంటెండర్ కోసం ఒక 2-3 టైమ్స్ లాస్ట్ వరకు వచ్చింది. సో అదొకటే అయినా వర్కౌట్ అయినా మనకు తనుజకి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. నిజంగా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎవరు కంటెండర్ అసలు ఎలా తీసేసారో దాదాపు ఒక 5 నుంచి 6 మినిట్సే ఉంటుంది. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసా, వెళ్ళి చూడండి మామ. ఫాలో కొట్టి ఈ వీడియో షేర్ చేయి.